మెదక్ జిల్లా తూప్రాన్లో మైక్రో ఫైనాన్స్ వేధింపులకు మహిళ బలైంది. వరలక్ష్మి అనే మహిళ ఇంటి నిర్మాణం కోసం 2 ప్రైవేట్ బ్యాంక్స్లో 4,70,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. మేడ్చల్కు చెందిన 5 స్టార్ మైక్రో ఫైనాన్స్లో తీసుకున్న 4 లక్షల అప్పుకు వడ్డీతో కలిపి 8 లక్షలు చెల్లించారు. అయినా ఇంకా బకాయి ఉందంటూ వేధించడం ప్రారంభించారు. క్రిష్ బ్యాంక్కి సంబంధించి 20,000 అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు ఇంటికొచ్చి వేధించారు. ఆదివారం ఉదయం వరలక్ష్మి ఇంటికి వచ్చిన ఏజెంట్ వెంటనే డబ్బు కట్టాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కట్టకపోతే బాగుండదు. పెండింగ్ ఉంది సార్. అది ఇబ్బంది పెడుతున్నారు కట్టాలని. 5 స్టార్ వాళ్ళు కూడా నోటీస్ పంపిస్తామని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇల్లు సీజ్ చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు క్రిష్ బ్యాంక్ వాళ్ళు పైసలు అయితే కావాలి, మాకు ఏమైనా చేసుకోండి, మీరు సస్తే రావాలి, భక్తులు మాకు సంబంధం లేదు అని. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, మైక్రో ఫైనాన్స్ అంటేనే మనకి విజయవాడ గుర్తొస్తుంది, కానీ దానికి సిమిలర్గా ఇక్కడ ఈ ఘటన జరగడం నిజంగా బాధాకరం. సో ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, అప్డేట్ చెప్పండి. మైక్రో ఫైనాన్స్ వేధింపులు మళ్ళీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభం కావడం జరిగింది. ఈ రోజు ఈ ఘటన కాకుండా నిన్న సిద్దిపేటలో కూడా ఒక కుటుంబాన్ని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టి తాళం వేసిన ఘటన కూడా సంచలనం చోటుకుంది. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి కనుక చూసుకుంటే తూప్రాన్ పట్టణం, మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన ఎండెల వరలక్ష్మి తన ఇంటి నిర్మాణం కోసము 5 స్టార్ మైక్రో ఫైనాన్స్ లో పాటు క్రిష్ బ్యాంక్ లో 5 స్టార్ మైక్రో ఫైనాన్స్ లో 4 లక్షల రూపాయలు, క్రిష్ బ్యాంక్ లో 70,000 రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ రెగ్యులర్ గా పే చేస్తున్నప్పటికీ కూడా ఒక 2 మాసాలుగా ఆర్థిక కారణాలతో తను ఇన్స్టాల్మెంట్ పే చేయలేకపోయింది. ఇన్స్టాల్మెంట్ పే చేయనందుకు అటు 5 స్టార్ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు అట్లా క్రిష్ బ్యాంక్ వాళ్ళు ఇద్దరు కూడా ఇంటికి వచ్చి వాళ్ళు వేధించడంతో నిన్న వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఇంటికి తాళం వేస్తామని చెప్పి బెదిరించడంతో తను కొంత మనస్తాపానికి గురైంది. తను కొంత సమయం ఇవ్వండి, ఇంటి నిర్మాణం జరుగుతా ఉంది, వెంటనే డబ్బులు పే చేస్తానని చెప్పినప్పటికి కూడా ఖచ్చితంగా రేపటి లోపల డబ్బులు పే చేయకుండా నిర్మాణంలో ఉన్న ఇంటికి పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని చెప్పడంతో ఆవేదన చెందిన వరలక్ష్మి తుఫాన్ పట్టణంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మీద ఒక కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే మైక్రో ఫైనాన్స్ సంబంధించిన ఆగడాలు అయితే విపరీతంగా జిల్లాలో పెరిగిపోతున్న ఘటన అయితే జరుగుతూ ఉన్నది. అది ఆల్రైట్ విష్ణు.